ఎంతైనా పల్లెటూరు మర్యాదలే వేరండి. మరే తమరు ఏం చేస్తుంటారో వివరాలు అందలేదు. బిజినెస్ చేస్తాను. నెలకు లచ్చైనా గిట్టుబాటు అవుతుందా? ఒరే అంట్లాగదా, ఆర్థిక వ్యవహారాలు అడిగితే చిన్న బుచ్చుకుంటారని నీకు చెప్పి చచ్చానా లేదా? ఆ, కాఫీ అంటే ఇచ్చిరా నేత్రి. అమ్మో నాకు సిగ్గు. హ్మ్. అన్ని సంబంధాలకు సిగ్గుపడేదాన్ని నేనే చూస్తున్నాను. ఏమో అత్త, అయితే నాకు బాగా నచ్చాడు. నా చీర అంచు రంగు గులాబీ, ఆయన వేసుకున్న చొక్కా కూడా గులాబీ రంగు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చత్త, జోడు కుదిరిందని. సరే గాని చూద్దాం. తీసుకో. పేరడగత్తా? అలాగేలే. కాఫీ తీసుకోండి. థ్యాంక్స్ అండి. మీ పేరేంటని అడుగుతోంది మా మేనకోడలు. అయ్యో, నన్ను ఇరికిచ్చావేంటత్తా? విశాల్. విశాల్ బాబా, ఏంటి? నేను చేసిన కాఫీ ఎలా ఉందో అడుగు. ఉండు ఉండు ఉండు. విశాల్ బాబు, నా మనవరాలు చేసిన కాఫీ ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్. నాకైతే చాలా బాగా నచ్చింది. అప్పుడే వెళ్తున్నారా బాబు గారు? మిగతా వివరాలు వచ్చే వారం మళ్ళీ వస్తాను, అప్పుడు వివరాలు చెప్తాను. ఉంటానండి. వస్తానండి. మంచిది. ఆ, విశాల్ బాబుని ఇంకోసారి చూడాలని నా మనసు కోరుకుంటుంది. ఎలా అంటే ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగితే అదే ఏంటి? అంటే కార్ యాక్సిడెంట్ అవ్వచ్చు, చెట్టు విరిగి మీద పడొచ్చు, పామేదైనా కాటేయొచ్చు, అడవి పులి బారిన పడొచ్చు. ఏమంటారు? నా మీద పడతామని చిన్న మరదలా? ఏమంటారు అని అడిగితే ఏమనకుండా కొడతారేంటండి మీరు? నిన్నేమననే, సరిగ్గా లెక్క పెట్టుకుంటే 10వ రోజు నీ కర్మకాండలు పూర్తి చేస్తాను. రే, ఏంట్రా మాటలు? చిట్టి మాటలు అలానే ఉంటే ఎవరికైనా కోపం వస్తుందత్తయ్యా. నువ్వు హారతి తీసుకురాలేదక్కా, మా ఆయనకు మండేలాగా చేయడానికే వచ్చావు. వదిన ఎవరినో కాపాడడానికి వెళ్ళలేదే. తనని తాను కాపాడుకోగలిగితే రేపు మనకేదైనా ఆపద వస్తే అమ్మవారిలా తనే రక్షిస్తుంది. అలాంటి దేవత బాగుండాలని కోరుకోకుండా పిచ్చికూతలు కూస్తావా? ఇంకా నయం మమ్మీ, చిన్న మరదలి డైలాగు నిజానికి మనం చెప్పాల్సింది. అలా అని ఉంటే ఎవరి దవడైనా పగిలేదు బ్రో. అంటే అంటే మమ్మీ అన్న సరే కొట్టేస్తావా? చెప్పరా, చెప్పు చెప్పు, చెప్పరా. అరే నన్ను ఇరిటేట్ చేయకు బ్రో. రేయ్, ఏంట్రా ఏంట్రా రెచ్చిపోతున్నావు? చచ్చిపోతున్నా నైని అని అంటే నీకు నొప్పేంటి? నోరు మూసుకుంటావు బ్రో. విక్రాంత్, రాస్కల్, అన్నయ్యని నెట్టేస్తావా? పళ్ళు రాలగొడతాను. అత్తయ్య, దయచేసి అందరూ కామ్గా ఉండండి, మీకు దండం పెడతాను. ఆవిడ గారు గడప దాటి మనలో మనం కొట్టుకొని చచ్చేలా చేసింది చూసారా? వచ్చేసావా అన్నా? దేవీపురం రోడ్లోనే ఉన్నాం మేడం. ఈ చీర కట్టుకుని వచ్చాను.
విషప్రయోగం ఎలా జరుగుతుందో ఎందుకు జరుగుతుందో తెలుసుకుంటే తప్ప నాకొచ్చే ప్రాణగండాన్ని అడ్డుకోలేను. జై హో యమధర్మరాజా. మృత్యుగండం ఉన్నవారి పట్టికలో ప్రాణాలతో బయటపడేవారు ఎవరో, యమపురికి వచ్చేవారు ఎవరో. ఈ దినమున బలి అయ్యేది త్రినేత్రి నామమును చెరిపివేయవలను. విశాల్ బాబు, బాబు గారు, ఇంకోసారి ఆయన్ని చూడాలంటే సందులో నుండి వెళ్ళాలి. అడ్డరాస్తాలో వెళ్తే రోడ్లో ఊరు చుట్టేసుకుని వచ్చే బాబుగారిని, నా గుండెకు చుట్టమైన అతగాడిని మళ్ళీ కళ్ళారా చూసి టాటా చెప్పొచ్చు.